ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఇంకా 75 రోజులు మాత్రమే ఉంది. మొత్తానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. చాలా దీర్ఘకాలం వేచి ఉన్న తర్వాత. సో, దీంట్లో ప్రిలిమ్స్ డేట్ టెంటేటివ్‌గా అని ఇచ్చేశారు. ఫిబ్రవరి 25వ తారీఖు. అంటే మనకి ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న టైము ఒక 75 రోజులు అటు ఇటుగా. అంటే ఇప్పుడు డిసెంబర్ 10థ్ నుంచి మనం లెక్క పెట్టుకుంటే అటు రౌండ్ ఫిగర్‌లా 20 రోజులు ఉంటుంది. జాన్వరి 2024లో 31 డేస్ ఉంటుంది. ఫిబ్రవరి 2024లో 24 రోజులు ఉంటుంది. అంటే 25 ఎగ్జామ్ కాబట్టి 24 వరకు లెక్క అనుకుందాం. సమయం లేదు మిత్రమా. గ్రూప్ 2 ఉద్యోగమా, లైఫ్ సర్దుకుపోవడమా తేల్చుకోవాల్సిన టైం వచ్చేసింది. ఈ నేపథ్యంలో ప్రిలిమ్స్ సిలబస్ విశ్లేషణ మీద ఒక క్లాస్ జూమ్ ద్వారా నిర్వహిస్తున్నాము. డిసెంబర్ 10వ తారీఖు మార్నింగ్ 11:00కి మీటింగ్ ఐడి వచ్చి 8908854423 పాస్కోడ్ 402562. సో, దీని నేపథ్యంలోనే మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్‌కి సంబంధించి ఒక ఎక్స్‌క్లూజివ్ బ్యాచ్‌ని మొదలు పెడుతున్నాం 11వ తారీఖు నుంచి. ఆన్‌లైన్‌లో కేపీఐఎస్ ఢిల్లీ యాప్ ద్వారా, ఆఫ్‌లైన్‌లో కేపీఐఎస్ ఢిల్లీ హైదరాబాద్‌లో క్లాస్ రూమ్ కోచింగ్ ఉంటుంది. సంధ్యా థియేటర్ పక్కన ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో. సో, ఇది మొదటి 4 రోజులు ఫ్రీ క్లాసులుంటాయి. 11థ్ నుంచి 14థ్ వరకు ఫ్రీ క్లాసెస్ ఉంటాయి. మార్నింగ్ 7 AM టు 1 PM ప్రతిరోజు పర్ఫెక్ట్‌గా 6 గంటల పాటు ఈ క్లాసులు నిర్వహించి, మధ్యాహ్నం మీరు మీతోటి చదివించి, ఎవ్రీ సండే ఒక టెస్ట్ పెట్టి ఆ వారంలో జరిగిన అంశాలన్నిటి మీద టెస్ట్ పెట్టి, ప్రిలిమ్స్ మీతోటి క్లియర్ చేయించడం అనే లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనికి మిషన్ 500 అని పేరు పెట్టుకున్నాం. ఈ మిషన్ 500లో మీరు భాగస్వాములు కావాలి అంటే మనకి ఈ మిషన్ 500 అంటే ఏంటంటే, మొత్తం గ్రూప్ 1, గ్రూప్ 2 ఏపీ, తెలంగాణ మొత్తం కలిపి ఏపీపీఎస్సీ, యూపీఎస్సీ, తర్వాత టీఎస్పీఎస్సీ మొత్తం కలిపి ఒక 500 పోస్టులు అభ్యర్థులతో కొట్టించడం. ఇప్పటికే గ్రూప్ 1 2022 నోటిఫికేషన్ ఆధారంగా మనకి వచ్చినటువంటి ఒక 30 మంది పాస్ అయ్యారు మన సంస్థ నుంచి. ఇంకో 470 ఉన్నాయి. ఆ 470 దీంట్లోనే కొట్టేద్దాం. ఈ గ్రూప్ 2లోనే కొట్టేద్దాం. ఇక గ్రూప్ 1 మిగతావన్నీ సీజన్ 2 పెట్టుకుందాం. ఈ ఫ్రీ క్లాసెస్‌కి అటెండ్ అవ్వాలంటే ఇక్కడ ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. లేకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. దాన్ని క్లిక్ చేయండి. సో, దానికన్నా ముందు ఈ ప్రిలిమ్స్ సిలబస్ విశ్లేషణకి సంబంధించి ఆన్‌లైన్ జూమ్ క్లాస్ అటెండ్ అవ్వండి. 8థ్ నుంచి దీని ప్లానింగ్ ఎలా ఉండాలి? అంటే ఈ ప్లానింగ్ ఎలా ఉండాలంటే మనకి 8థ్, 9థ్, 10థ్ ఈ 3 రోజుల పాటు సిలబస్ చూసుకోండి. పుస్తకాలు కలెక్ట్ చేసుకోండి. అసలు ఎలా ప్రిపరేషన్ వ్యూహం ఉండాలో అర్థం చేసుకోండి. ఈ 3 రోజుల పాటు చేయాల్సిన పనిది. అలాగే 11థ్ నుంచి 17థ్ డిసెంబర్ వరకు ఏన్షియంట్ హిస్టరీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ కంప్లీట్ చేసుకోండి కొన్ని. ఏన్షియంట్ హిస్టరీలో భాగంగా ఈ అంశాలన్నీ, కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్‌లో ఉన్నటువంటి అంశాలన్నీ కవర్ చేయండి. తర్వాత మెంటల్ ఎబిలిటీలో ఇక్కడ స్టేట్మెంట్ అండ్ అజంప్షన్, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్ ఇవి కవర్ చేయండి. తర్వాత 18థ్ నుంచి 25థ్ డిసెంబర్ వరకు మెడివల్ హిస్టరీ కంప్లీట్ అవ్వాలి. దాంతో పాటు కొంతసేపు కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ కూడా చూసుకోవాలి. 25థ్ నుంచి 30థ్ డిసెంబర్ వరకు మోడర్న్ హిస్టరీ కంప్లీట్ అయిపోవాలి. హిస్టరీకి మనకి ఎక్కువ టైం పడుతుంది చూసుకోండి. ఆల్మోస్ట్ 15 రోజుల వరకు దీనికే పట్టేస్తుంది. సో, అప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ అక్టోబర్ నుంచి 15థ్ వరకు, తర్వాత మెంటల్ ఎబిలిటీ, నెంబర్ సీరీస్, లెటర్ సీరీస్ కంప్లీట్ చేసుకోవాలి. ఇక 31st డిసెంబర్ నుంచి 6th జనవరి వరకు మొత్తం హిస్టరీ సిలబస్ అంతా రివైజ్ చేయండి. ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ మొత్తం అంతా రివైజ్ చేయండి. 7th నుంచి 12th జనవరి మధ్యలో జాగ్రఫీ, జనరల్ జాగ్రఫీ అండ్ ఫిజికల్ జాగ్రఫీ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేయండి. దాంతో పాటు అక్టోబర్‌లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ 16th టు 30th కరెంట్ అఫైర్స్ చదివేసేయండి. మెంటల్ ఎబిలిటీ, ఆడ్ మెన్ ఔట్, కోడింగ్, డీకోడింగ్ ఇవి కంప్లీట్ అయిపోవాలి. వీటి ప్రాక్టీస్ అయిపోవాలి ఈ రోజుల్లో. అలాగే 13th నుంచి 18th జనవరి వరకు ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ, తర్వాత కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ. మెంటల్ ఎబిలిటీలో ప్రాబ్లమ్ రిలేటింగ్ రిలేషన్స్, తర్వాత షేప్స్ అండ్ దేర్ సబ్సెక్షన్స్. కరెంట్ అఫైర్స్ మాత్రం నవంబర్ 1 నుంచి 15థ్‌కి కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత 19th నుంచి 23rd జనవరి వరకు హ్యూమన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ. కరెంట్ అఫైర్స్‌లో నవంబర్ 16th నుంచి 30th వరకు. తర్వాత మెంటల్ ఎబిలిటీలో నెంబర్ సిస్టమ్.
నెక్స్ట్ 24th నుంచి 28th జనవరి వరకు మొత్తం ఇప్పుడు దాకా చదివిన జాగ్రఫీ అంతా రివిజన్ చేయండి. 24, 25, 26, 27, 28 5 రోజుల పాటు కంప్లీట్‌గా. ఎలా అంటే ఒక ఫిజికల్ జాగ్రఫీ ఒకరోజు, ఎకనామిక్ జాగ్రఫీ ఒకరోజు, హ్యూమన్ జాగ్రఫీ ఒకరోజు. అండ్ తర్వాత మళ్ళీ ఆ మొత్తం 3 కలిపి 2 రోజుల్లో మళ్ళీ రివైజ్ చేయండి. తర్వాత 29th జనవరి నుంచి 2nd ఫిబ్రవరి వరకు అంటే 29, 30, 31, 1 and 2 5 డేస్. ఈ 5 డేస్‌లో స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఇది కంప్లీట్ అయిపోవాలి. కరెంట్ అఫైర్స్‌లో డిసెంబర్ 1 నుంచి 15th వరకు కంప్లీట్ అయిపోవాలి. మెంటల్ ఎబిలిటీలో యావరేజెస్, రేషియోస్, ప్రొపోర్షన్ అండ్ పర్సెంటేజెస్ కంప్లీట్ అయిపోవాలి. తర్వాత 3rd నుంచి 6th ఫిబ్రవరిలో సోషల్ ఇష్యూస్ చదవండి కంప్లీట్‌గా. అంటే మీరు 6 గంటలు చదువుతుంటే 6 గంటల్లో 3 గంటలు ఈ సోషల్ ఇష్యూస్ ఉండాలి. ఒక గంటన్నర కరెంట్ అఫైర్స్, గంటన్నర మెంటల్ ఎబిలిటీ. ఇలా ఈ పద్ధతిలో ఎంపిక చేసుకోండి. నెక్స్ట్ 7th నుంచి 10th ఫిబ్రవరి వరకు వెల్ఫేర్ మెకానిజం. అంటే సోషల్ స్ట్రక్చర్‌లోనే వెల్ఫేర్ మెకానిజం ఉంటుంది. అండ్ దాంతో పాటు జాన్యువరి కరెంట్ అఫైర్స్ 1 నుంచి 15th వరకు చదవండి. మెంటల్ ఎబిలిటీ, డాటా అనాలిసిస్ చదవండి. ప్రాక్టీస్ చేయండి. 11th నుంచి 14th వరకు సోషల్ ఇష్యూస్ కంప్లీట్‌గా రివిజన్. 11, 12, 13, 14. అంటే 11th రోజు స్ట్రక్చర్, సోషల్ స్ట్రక్చర్, 12th రోజు సోషల్ ఇష్యూస్, 13th రోజు సోషల్ వెల్ఫేర్. ఇది ఒక రోజు కంప్లీట్‌గా ఒక చాప్టర్ కంప్లీట్ అయిపోవాలి. అండ్ 4వ రోజు 14th రోజు ఏముండాలంటే ఒక రోజులో 3 విభాగాలు ఉంటాయి మీకు ప్రిపరేషన్‌కి. రోజుకి ఒక 12 గంటలు చదువుతుంటే 3 గంటలు చొప్పున 4 గంటలు చొప్పున ఈ మూడిటిని డివైడ్ చేయండి. తర్వాత 15th అండ్ 16th ఫిబ్రవరి అంటే మనం ఈ 75 రోజుల పాటు ప్రతిరోజు ఆల్మోస్ట్ ఒక మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్ రివిజన్ చేస్తూ వచ్చాం. దానికి అడిషనల్‌గా మెంటల్ ఎబిలిటీ ఫుల్ రివిజన్ 15th అండ్ 16th చేసుకోవాలి. అండ్ తర్వాత 17th to 19th అంటే 3 రోజుల పాటు ఈ కరెంట్ అఫైర్స్ రివిజన్ చేయండి. 17th ఇంటర్నేషనల్ రిలేషన్స్, 18th నేషనల్ కరెంట్ అఫైర్స్, 19th రోజు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. 19th నుంచి మళ్ళీ 23rd ఫిబ్రవరి వరకు రోజుకు ఒక సబ్జెక్టు రివైజ్ చేయండి. ఎంత రివిజన్ చేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే మనం ఒక బిట్ చూసినప్పుడు, ఒక ఎంసీక్యూ చూసినప్పుడు ఇది ఎక్కడో చదివామే అనేటటువంటి భావన మీకు రాకూడదు. పర్ఫెక్ట్‌గా చూడగానే అది మార్క్ చేసేయాలంతే. కాబట్టి రివిజన్ మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం. 19థ్‌కి హిస్టరీ రివిజన్, 20థ్‌కి సొసైటీ రివిజన్, 21స్ట్‌కి జాగ్రఫీ రివిజన్, 22ండ్‌కి మెంటల్ ఎబిలిటీ రివిజన్, 23ర్డ్‌కి కరెంట్ అఫైర్స్ రివిజన్. ఇంత స్ట్రిక్ట్ షెడ్యూల్‌లో మీరు ఫాలో అయితే ఖచ్చితంగా గ్రూప్ 2 కొట్టడానికి కొట్టకుండా మీరు ఆపగలిగేటటువంటి శక్తి ఏది ఉండదు. సో 24th ఫిబ్రవరి జస్ట్ రిలాక్స్ అవ్వండి అంతే. కాల్ యూ ఫ్రెండ్స్. మీకు తెలిసిన ఫ్రెండ్స్‌ని ఎవరైనా కాల్ చేయండి. వాళ్ళని డిస్టర్బ్ చేయండి సరదాగా. అండ్ దీనికి ఇప్పుడు చూపించినటువంటి ఈ షెడ్యూల్ డీటెయిల్డ్ పీడిఎఫ్ అనేది మీకు మా టెలిగ్రామ్ ఛానల్ కేపీఐఎస్‌లో పోస్ట్ చేస్తాను. ఆ కేపీఐఎస్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఉంది. ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ మీ అంతట మీరు ఫాలో అయితే బావుంటుంది. లేకపోతే మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి మేము ఎప్పుడూ ఉన్నాం. వి ఆర్ సపోర్టింగ్ యూ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ 75 డేస్ ప్రిలిమ్స్ స్క్రీనింగ్ టెస్ట్ క్లాసెస్. ఈ క్లాసెస్ 11th నుంచి మొదలవుతున్నాయి. 14th వరకు 11th to 14th వరకు మీకు ఫ్రీ క్లాసెస్ ఇస్తాను. 7 AM to 1 PM ఆన్‌లైన్‌లోనూ ఉంటాయి. ఏదైతే క్లాస్ రూమ్‌లో చెప్తారో అది రికార్డ్ చేసి యాప్ ద్వారా అందించడం జరుగుతుంది. యాప్ పేరొచ్చి కేపీఐఎస్ ఢిల్లీ. అండ్ ఈ ఆఫ్‌లైన్ క్లాసులు హైదరాబాద్‌లో ఉంటాయి. కేపీఐఎస్ ఢిల్లీకి సంబంధించినటువంటి హైదరాబాద్‌లో ఉంటాయి. సంధ్యా థియేటర్ పక్కన ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఈ క్లాసులుంటాయి. ఈ క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ జాయిన్ అవ్వడానికి ఇక్కడ ఉన్నటువంటి లింక్ క్లిక్ చేయొచ్చు. లేకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ క్లిక్ చేయండి. లేకపోతే స్కాన్ చేయండి. ఈ రిజిస్ట్రేషన్ ఫార్మ్‌ని స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు.